ఉన్నోళ్ళకి ఇచ్చినాం అనుకోండి, వాళ్ళు మళ్ళీ మనకు తిరిగి ఇస్తారు. హల్లెలూయా. అట్లా దేవుడికి ఇచ్చినట్టు కాదు. ఇప్పుడు పోయిన సంవత్సరము 2 ఇల్లులు ఓపెనింగ్ అయ్యింది. హల్లెలూయా. పోయిన సంవత్సరము 2 ఇల్లులు ఓపెన్ అయింది. ఈ ఇంటలేమో వాళ్ళకి ఫ్రిడ్జ్ తెచ్చారు, వాళ్ళు మాకు ఫ్రిడ్జ్ తెచ్చారు కదా అని చెప్పి ఈ ఇంటోళ్ళేమో వాళ్ళకి వాషింగ్ మిషన్ తెచ్చారు. చెల్లికి అయిపోయిందా లేదా? ఇప్పుడు వీళ్ళు వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు వీళ్ళకి ఇచ్చారు, అయిపోయింది. ఇక దేవునికి ఇచ్చింది ఏమైనా ఉందా? లేదు. వీళ్ళకేమో ఫ్రిడ్జ్ వచ్చింది, వాళ్ళకేమో వాషింగ్ మిషన్ వచ్చింది, క్లియర్ అయిపోయింది. నేను ఏమంటున్నానంటే, మీరు వేరేళ్ళకి ఇస్తే వాళ్ళు మీకు మళ్ళీ తిరిగి ఇవ్వద్దు, అట్లాంటి వారికి ఏమంటున్నా. హల్లెలూయా. ఇప్పుడు మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా మాకు ఏదో ఒకటి ఇస్తారు అనే ఉద్దేశంతో ఇస్తే దేవునికి ఇచ్చినట్టు కాదు. ఎట్లాంటి వారికి ఇవ్వాలి? మనం వాళ్ళకి ఇస్తే ఏ రూపంలో కూడా, వస్తు రూపకంగా కానీ ఏ రూపంలో కూడా వాళ్ళు మళ్ళీ మనకు తిరిగి ఇవ్వద్దు. అట్లాంటి వారికి ఇస్తే మనం దేవునికి ఇచ్చినట్టు. హల్లెలూయా. బీదలను కనికరించేవారు యెహోవాకు అప్పిచ్చేవారు. దేవుడు ఏమంటుందంటే, కుడివైపు ఉన్న వాళ్ళని చూసి, నేను ఆకలిగా ఉన్న నాకు ఆహారం పెట్టారు, దాహంతో ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చారు, వస్త్రాలు లేకుండా ఉంటే వస్త్రాలు ఇచ్చారు, నేను బయట ఉంటే నన్ను చేర్చుకున్నాను, నేను బాధలు ఉంటే చూడడానికి వచ్చారు, నేను హాస్పిటల్ ఉంటే నా దగ్గరకు వచ్చి మీరు పరామర్శించినారు కాబట్టి, నన్ను ఈ విధంగా చేసినారు కాబట్టి మీకు దేవుని ఆశీర్వాదం మీకోసం ఉంది, మీరు స్వతంత్రించుకోండి అని చెప్పిండు. హల్లెలూయా.